తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనాథ్ స్వామి గురువు గారు. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే రాబోతున్నటువంటి తిథులు, పండుగల గురించి కూడా గురువు గారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. తొలి ఏకాదశి రాబోతోంది, చాలా విశేషం. తొలి పేరులోనే ఉంది. అసలు ఇప్పటి నుంచే పండుగలన్నీ ప్రారంభం అంటారు. అలాగే విష్ణువు శయన స్థితికి వెళతారని చెప్తారు. అసలు ఏమిటి ఇవన్నీ? వీటి గురించి మాట్లాడుకుందాం. సంతోషం. వాగర్త సంప్రక్తో వాగర్త ప్రతిపత్తయ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర. మనకు తొలి ఏకాదశి, దీన్ని మామూలుగానైతే ప్రథమ ఏకాదశి అంటారు. అలాగే శయన ఏకాదశి అని పిలుస్తాం. దీన్నే మనము వాడుక భాషలో తొలి ఏకాదశి అని అంటున్నాం. మనకు ఏకాదశి అనేది పండుగలు, పర్వదినాలు రెండు వేరువేరుగా చెప్పుకుంటాం. పండుగలు అంటే మనకు ఉగాది, దసరా, దీపావళి ఇవన్నీ పండుగలు అయితే, పర్వదినాలు అంటే గురు పౌర్ణమి, ఏకాదశి, ముక్కోటి ఏకాదశి ఇలాంటివన్నీ కూడా పర్వదినాలుగా మనం చెప్పుకుంటాం. అలా పర్వదినాలలో చెప్పుకునే వాటిల్లో తొలి ఏకాదశి, శయన ఏకాదశి అనేది మొట్టమొదటిది. మనకు పూర్వంలో ఋతువులు అనేటివి 6 ఋతువులుగా కాకుండా 3 ఋతువులుగానే చెప్పారమ్మా. అందులో మొట్టమొదటిది వర్ష ఋతువు. అది మనకు ఆషాఢ మాసం నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఆషాఢ మాసం నుంచి ప్రారంభమయ్యి 4 మాసాలను కూడా వర్ష ఋతువుగా చెప్పుకునేవారు. తర్వాత వర్ష ఋతువు, అలాగే వసంత ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు. ఈ 3 ఋతువులను మనకు పూర్వం చెప్పబడినాయి. కానీ వాటినే 6 ఋతువులుగా మార్చడం జరిగింది. 6 ఋతువులకు 2 మాసాలు చెప్పున 12 మాసాలుగా మనకు ఈ ఋతువుల గురించి చెప్పడం జరిగింది. ఇందులో మనకు ఏకాదశులు, ఏదైతే వర్ష ఋతువు అంటే వర్షము అంటే సంవత్సరం, ఆ సంవత్సరానికి మనం 12 మాసాలుగా మనం చెప్పుకున్నాం. 12 మాసాలు 6 ఋతువులుగా మనం చెప్పుకున్నాం. మరి అలాంటిది ఒక సంవత్సరానికి మనకు ఏకాదశులు వస్తాయి. ప్రతి సంవత్సరంలో కూడా ఒక్కొక్కసారి మనకు అధిక మాసం వస్తుంది. సంవత్సరంకి మనకు ఉండేటటువంటి ఏకాదశులు మాత్రం 24 అయితే, మనకు అధిక మాసాన్ని కలిసినప్పుడు వచ్చేటటువంటివి 2 కలుపుకుంటే 26 ఏకాదశులు అవుతాయి. అటువంటిది ఈ 26 ఏకాదశులకన్నిటికీ కూడా మొట్టమొదటిది ఈ యొక్క తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, మనము ఏ పూజా కార్యక్రమం చేసినా, సంవత్సరం పాటు ఏ పండుగలు చేసినా, ఏ పూజా కార్యక్రమాలు చేసినా, ఏ పర్వదినాలు చేసినా, ఏ నోములు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ హోమాలు చేసినా, ఇవన్నీ ఎన్ని చేసినా వాటన్నిటి ఫలితము కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటటువంటిదే ఈ యొక్క ఏకాదశి వ్రతము. అంటే ఏకాదశి వ్రతం చేస్తే కనుక ఇవన్నీ పూజలు చేసినా చేయకున్నా వాటి ఫలితము ఈ ఏకాదశి వ్రతం ఒక్కటి చేయడం వల్ల లభిస్తుందంట. అంటే చూడండి, మనము ప్రారంభం నుంచి మనం చెప్పుకుంటాం. ఏది మనకు ఉగాది పర్వదినం నుంచి, మనం ఉగాది పండుగ నుంచి చెప్పుకుంటాం. మనం ఏంది ఉగాది, శ్రీరామనవమి, అలాగే వచ్చేటటువంటివి ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ వస్తాం కదమ్మా. వాటన్నిటి ఫలితం కూడా ఈ ఏకాదశి వ్రతం. అంటే ప్రతి నెలలో 2 ఏకాదశులు, సంవత్సరము కాలంలో 24 ఏకాదశులు, అధిక మాసం వస్తే 2 అధికంగా వాటన్నిటినీ కలిపి 26 ఏకాదశులు ఎవరైతే చేస్తారో వారికి సంవత్సరం పాటు చేసినటువంటి పూజా ఫలితము లభిస్తుందంట. అందుకనే మనకు చాలా మంది ఇలా కూడా చెప్తారమ్మా, ఏంటంటే ఏ పూజలు చేసినా చేయకున్నా ఈ ఏకాదశి వ్రతం మాత్రం ఖచ్చితంగా చేయాలి అంటారు. నిజం. ఏకాదశి వ్రతము చేయని మనిషి ఉండకూడదు అని చెప్తారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆచరించవలసినటువంటి వ్రతం ఏదైనా ఉన్నది అని అంటే అది ఏకాదశి వ్రతం. అది కూడా ఎలా అంటే, మనకు సంకటహర చవితి అని అనుకుంటాం. సంకటహర చవితి ఏదైతే ఉందో మనకు అందరూ ఆచరించడం, వైష్ణవ సాంప్రదాయం వాళ్ళు ఉంటారు. వాళ్ళు విశ్వక్సేన ఆరాధన చేస్తారు. కాబట్టి వారు గణపతి ఆరాధన చేయాల్సిన అవసరం లేదు. అంతే కదమ్మా. కొంతమంది ఇలాగే కొన్ని పండుగల విషయానికి వచ్చేసరికి, ఇప్పుడు కొంతమంది వారాహి నవరాత్రులు అంటున్నాం. వారాహి నవరాత్రులు కొంతమంది పాటిస్తారు, కొంతమంది పాటించరు. వరలక్ష్మి వ్రతాలు కొంతమంది మా ఇంట్లో ఉంది చేస్తామంటారు, కొంతమంది చెయ్యమంటారు. ఇలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వారి ఇంటి సాంప్రదాయం ఉండొచ్చు, లేదా అన్య ఇతర ఏదైనా కావచ్చు. కానీ కొన్ని పాటిస్తారు, కొన్ని పాటించరు. కానీ ఏది పాటించినా ఏది పాటించకపోయినా
ఈ ఏకాదశి మాత్రం ప్రతి ఒక్కరు అంటే దీంట్లో కుల మత వర్ణ భేదము లేదు. అలాగే పిల్లవాడు ముసలివాడు అనేటటువంటి తారతమ్యము లేదు. అలాగే ప్రతి వ్యక్తి యొక్క ఆచరించవలసిన వాటిల్లో మొట్టమొదటిగా ఈ యొక్క ఏకాదశి వ్రతం అని చెప్తారు. గురుగారు అసలు ఏకాదశి నియమం ఏమిటండి? ఏ విధంగా పాటించాలి? అంటే ఆ రోజున ఉపవాసం ఉంటాం అంతవరకైనా, ముందు రోజు తర్వాత రోజు కూడా కొన్ని చెప్తూ ఉన్నారు ఇట్లాగా మీలాంటి పెద్దలు. మరి నాకు ఒక్కసారి అదొక చిన్న, అంటే చాలా మందికి తెలియని విషయం ఇది. మేము అనుకున్న పద్ధతి కాదు, అసలు శాస్త్రం ఏం చెబుతోంది, ఏకాదశి నియమం ఎలా పాటించాలి? సంతోషం అమ్మ. అయితే మనకి ఏకాదశి అనగానే ప్రతి ఒక్కరూ ఆ రోజు సూర్యోదయాత్ పూర్వం లేచి స్నానం చేసి ఆ నియమనిష్టలన్నీ ఉపవాసం ఆచరించడము, స్వామివారి ఆరాధన చేయడం ఇవన్నీ చేస్తారు. కానీ ఏకాదశి అంటే దశమి నుంచే మనం మొదలు పెట్టుకోవాలి. ముందు రోజు ఏదైతే ఏకాదశి కంటే ముందు దశమి రోజు ఉంటుందో ఆ రోజు సాయంకాలమే సాత్విక ఆహారం భుజించాలంట. ఎందుకంటే ఆ రోజు సాయంకాలమే ఉల్లి వెల్లుల్లి మాంసాహారాలు మధు మాంసం ఇవన్నీ ఏవి స్వీకరించకుండా సాత్వికమైన ఆహారం ఉండాలంట. ఆ ఆహారాన్ని సాత్వికమైన ఆహారం అంటే ఆ సమయాల్లో ఎవరైనా ఏమంటారు ముసలి వాళ్ళు ఉన్నారు లేదా ఆ శారీరకంగా వాళ్ళకి ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే వారు ఏదైనా వండిన పదార్థాన్ని తిన్నా పర్వాలేదు. లేదంటే చాలా మంది ఏం చేస్తారంటే ముందు రోజు కూడా సాత్వికమైన ఆహారం అంటే పండ్లు పాలు తీసుకొని కూడా నిద్రిస్తారు. అలా చేసినా ఇంకా మంచిది. దాని తర్వాత రోజు ఏదైతే ఉందో ఏకాదశి సూర్యోదయాత్ పూర్వమే నిద్ర లేచి కాలకృత్యములన్నీ నెరవేర్చుకొని ఆ స్వామివారిని విష్ణువుని కానీ శ్రీ మహావిష్ణువుని కృష్ణుణ్ణి ఆరాధన అభిషేక రూపకంగా కానీ లేదా అర్చన రూపకంగా తులసి దళాలు తెచ్చి ఆ స్వామివారికి సమర్పించడం, బిల్వ దళాలు తెచ్చి స్వామివారికి సమర్పించడం. అలాగే ప్రత్యేకంగా ఆ రోజంతా కూడా ప్రాతకాలం నుండి రాత్రంతా కూడా ఆ స్వామివారి నామస్మరణే. ఆ రోజంతా కూడా ఉపవాసం అని అంటే అందరూ ఏమనుకుంటారంటే భోజనం చేయకుండా ఉండడం. ఉపవాసం అంటే అలా కాదమ్మా. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఇది ఉపవాసం. దేవుడికి దగ్గరగా ఉండడము అనే దాన్ని ఉపవాసం అని చెప్పారు. కానీ మనం ఆహారాన్ని ఒక్కటే పట్టుకొని వెళ్తున్నాం, మిగతా అన్ని వదిలేస్తున్నాం. అలా కాదమ్మా. ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రాతకాలం నుండి కూడా రోజు 10 మాటలు మాట్లాడుతూ ఉంటే 10 మందితో ఆ రోజు అవసరం ఉన్న వరకే ఒక 2 మాటలు మాట్లాడి ఆపేశారు. అన్య ఇతర సంభాషణలు అవసరం లేదు. ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలి. అంటే ఏం పట్టించారు? కొంతమంది విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటారండి, అది బాగా అలవాటు ఉంటుంది కొంతమందికి. అంటే ఏదన్నా ఒక నామం ఆ రోజంతా పఠించుకునే విధంగా చెప్తారా? మనకు ఆ రోజు ప్రత్యేకంగా 3 చెయ్యొచ్చం. ఏమిటండి? మొట్టమొదట స్వామివారికి ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్తాం. ఏకాదశి అంటే ఏంటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 1 ఆత్మ. ఇవి 11ని కలిపి ఏకాదశి అంటాము. మరి 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవి 2 కూడా మనం ఏకాగ్రత చేసి మనస్సుతో ఆ స్వామివారి ధ్యానించాలి. ఆ దాంట్లో మనకు రామనామమే కావచ్చు, లేదా కృష్ణనామమే కావచ్చు, లేదా విష్ణునామమే కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే శివుడికి కూడా ప్రీతికరమైనది ఆయన ఏకాదశ రుద్రుడు అని అంటాం మనం. ఆయన నామమే అందులో. ఎందుకంటే దాంట్లో వారిని విభేదించాల్సిన మాటనే లేదు. శివస్య హృదయ విష్ణు, విష్ణువస్య హృదయ శివ అని చెప్పేసి చెప్పుకుంటాం కదా. అలాంటప్పుడు ఆయనను కూడా స్మరించవచ్చు. అందులో కొంతమంది ప్రత్యేకంగా ప్రాతకాలంలో విష్ణు నామస్మరణ చేసి ఆ విష్ణు యొక్క ఏదైతే పారాయణం ఉందో విష్ణు సహస్రనామావళి పారాయణం చేయొచ్చు, అష్టోత్తరములతో స్వామిని పూజించవచ్చు. మధ్యాహ్న కాలం ఏదైతే ఉందో అమ్మా ఆ యొక్క శివారాధన చేసి ఆ శివుడికి ప్రత్యేకంగా అభిషేకము లేదా ఆ శివ నామావళి చేస్తూ లేదా శివ సహస్రనామావళిని పఠించి ఆ స్వామివారి రుద్ర పారాయణం కానీ మహాన్యాస పారాయణం కానీ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం దేవీ స్వరూపంగా లలితా సహస్రనామముతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం చూడండి, అందులో మనకు దేవుడికి దగ్గరగా ఉపవాసం ఉండాలని చెప్పాము కదా, దేవుడికి దగ్గరగా చూడండి ఎంత మనం దగ్గరగా అవ్వడానికి ప్రయత్నించినట్టు చూడండి. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఏదో ఒక దేవతారాధన చేస్తున్నాం, ఆ స్వామివారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. కాబట్టి ఆ విధంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఇవన్నీ చేస్తూ ఆ రోజంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ తొలి ఏకాదశి
ఏదైతే శయన ఏకాదశి అంటే ఆ స్వామివారు యోగ నిద్రలో ఉంటారంట. మరి ఆ స్వామివారు నిద్రించడం అంటే పడుకోవడం అని కాదమ్మా. మనము చాలా మంది మనం గురక పెట్టి పడుకుంటాం కదమ్మా, అలా స్వామివారు నిద్రపోతారని కాదు. ఆయన యోగ నిద్ర అంటే ఒక్క రెప్పపాటు క్షణం ఇలా కళ్ళు మూసి తెరిస్తే ఈ చాతుర్మాస్యం అంతా కూడా అయిపోతుంది, గడిచిపోతుంది. అది యోగ నిద్ర. ఆ స్వామివారికి యోగ నిద్ర అని అంటాం మనం. ఆయన శయన ఏకాదశి అని చెప్పుకుంటాం. మరి అలాంటి ఈ ఏకాదశులలో ప్రతి ఏకాదశి కూడా మనము ఆ రాత్రంతా స్వామివారికి జాగరణ చేసి నామస్మరణ చేస్తూ ఆ స్వామివారికి సంబంధించినవి చూస్తూ ఆ స్వామివారికి సంబంధించినవి వింటూ ఆ స్వామివారి నామస్మరణ చేస్తూ ఉండాలంట. మరి ప్రతి మాసము చేసినా చెయ్యకున్నా ఈ యొక్క తొలి ఏకాదశి రోజు, అలాగే ముక్కోటి ఏకాదశి రోజు, ఉత్థాన ఏకాదశి రోజు, ఈ 3 ఏకాదశులు మాత్రం ఖచ్చితంగా మనం శివరాత్రి రోజు ఎలా జాగరణ ఉండి ఎలా స్వామివారి నామస్మరణ చేస్తూ ఉంటామో ఈ ఏకాదశులు కూడా అలాగే ఉండాలంట. అలా స్వామివారి ఏకాదశినంతా కూడా పాటించి మర్నాడు ప్రాతకాలం ఏదైతే ద్వాదశి గడియలు ముగియక ముందే స్నానము ఆచరణములు అన్నీ చేసుకొని తర్వాత ఏదైతే మనము భోజనము చెయ్యక ముందు ఒక బ్రాహ్మణుడిని పిలిపించి లేదా అతిథిని పిలిపించి ఆయనకు భోజనం పెట్టిన తర్వాత మనము పారణ చేయాలంట. అంటే చూడండి, చాలా మంది కూడా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు, ఆ రోజంతా ఏకాదశి ఉపవాసం ఉంటారు, అలాగే స్వామివారి నామస్మరణ తెలిసినంత వరకు చేస్తారు, ఊరుకుంటారు. కానీ ముందు రోజు పాటించేది, అలాగే తర్వాత రోజు అంటే ఆ ఏకాదశి వ్రతాన్ని చేసినటువంటి పుణ్య ఫలితము రావాల్సినటువంటి క్షణాన్ని మాత్రం వదిలిపెడతారు. ఎందుకంటే ఆ ఏకాదశి రోజు ఉపవాసం అంతా ఉన్నటువంటిది ముందుగా ఒక అతిథికి మనము భోజనం పెట్టాలంట. భగవంతుడికి నైవేద్యం పెట్టింది ముందుగా అతిథికి పెట్టి తర్వాత తాను భుజించాలంట. అది నియమం. మరి ఇది చాలా మంది పాటించట్లేదు, ఇది ఖచ్చితంగా పాటించాలి. లేదా ఖచ్చితంగా ఒక బ్రాహ్మణునికి తాను భోజనం చేసే విధంగా సాహిత్యాన్ని అంటే వారికి తీసుకొని వెళ్ళి బియ్యము, ధాన్యము, నూనె ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి ఆ బ్రాహ్మణునికి దేవాలయంలో దానం చేసి నమస్కారం చేసుకొని ఆయన పాదాభివందనం చేసుకొని వచ్చి మనము ఇంట్లో పారణ చేసుకోవచ్చు. కానీ అది చేయకుండా మాత్రం చేయకూడదు, అప్పుడు కానీ పూర్తవ్వదమ్మా. ఏకాదశి వ్రతము పూర్తి అవ్వాలంటే అది చేయాల్సింది. దానమన్నా చేసి రావాలి, లేదా అతిథిని పిలిపించి భోజనం అయినా పెట్టాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటన్నా చేయాలి. చేసిన తర్వాతనే తాను పారణ చేయాలమ్మా. అది పూర్తి ఫలితంకి మార్గం. గురుగారు, అలాగే ఆహారం విషయంలో ఏకాదశికి అసలు పూర్తిగా అన్నం ఏదైతే ఉందో ధాన్యాన్ని నిషేధించారండి, అసలు తీసుకోవద్దని చెప్తారు. వీటికి కారణాలు మాట్లాడుతూ అసలు ఎటువంటి తీసుకోవాలి మరి ఆహారంగా ఆ రోజు? మనకు ఆహార విషయానికి వచ్చేసరికి ఉపవాసంగా ఉండే వాళ్ళందరూ, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండాలనేది ఒకటైతే, రెండవది ఉపవాసం అంటే ఏ ఆహార విషయానికి వచ్చినా కానీ సరే 16 గంటల పాటు వ్యక్తి ఆహారాన్ని స్వీకరించుకుంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ఏదైనా కొవ్వు పదార్థం కానీ కరిగిపోయి తనకు తర్వాత తినేటటువంటి ఆహారం అనేది తొందరగా అరగడానికి తనకు ప్రోత్సహిస్తుందంట. అలాంటిది ఈ యొక్క ఏకాదశి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు జీర్ణాశయాన్ని చేసేవారు ఎవరయ్యా అంటే శంకరుడు. ఆయన పని ఆయన చేస్తూనే ఉండాలి, నిత్యం ఆయనకు పని ఉంటుంది. ఏ రోజైనా పని ఉండదు అని అంటే ఇలాంటి రోజులు ఏర్పాటు చేయాలి. ఏకాదశి, అలాగే మహాశివరాత్రి, సంకష్ట చవితి ఇలాంటివి ఏర్పాటు. అందులో ఈ ఏకాదశి అనేది చాలా ముఖ్యం. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే కొంతమంది ఉండగలుగుతాం మేము అంటే నక్తం ఉండొచ్చమ్మా, లేదు అంటే కొన్ని పాలు తాగి ఉండొచ్చు, లేదా పండ్లు తిని ఉండొచ్చు, లేదా ఎవరైనా వండినటువంటిది కాకుండా ఉడకబెట్టినటువంటి ఏవైనా పదార్థాలను తీసుకొని ఉండొచ్చు. ఇలా కూడా కష్టము. ఇంకా మేము శారీరకంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏదైనా ఉన్నదంటే కొంతమంది అల్పాహారం ఏదైనా తీసుకోవచ్చు. అంతేగాని ధాన్యానికి సంబంధించినది ఏది కూడా తీసుకోవద్దు. ఆ రోజు ధాన్యానికి సంబంధించిన ధాన్యంలో ఆ యొక్క రాక్షసత్వం ఏదైతే ఉందో అందులో ఉంటుంది. ఎందుకంటే ఒక మూరాసురుడు అనే రాక్షసుడు, ఆయన బ్రహ్మదేవుడి నుంచి వరాన్ని పొంది ముల్లోకాలన్నిటినీ కూడా శాసించడానికి తాను నిశ్చయించుకుంటాడు. అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, ఇంద్రాది దేవతలందరినీ ఇబ్బంది పెడతా ఉంటాడు. అలా ఇబ్బంది పెడుతూ ఉంటే అందరూ దేవతలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క
విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి ఏమంటారంటే సరే నేను చూసుకుంటానని చెప్పేసి ఆయన యుద్ధానికి వెళ్తారు. మూరాసుని పైన యుద్ధం అనేది ఒక రోజు 2 రోజులు 1 సంవత్సరం కాదమ్మా, కొన్ని వందల సంవత్సరాలు యుద్ధం చేశారంట. అలా యుద్ధము చేసినటువంటి ఆ మహావిష్ణువు అలసిపోయి ఒక గుహలో కూర్చున్న సమయంలో, తాను విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో మూరాసురుడు అనుకుంటాడంట విష్ణుమూర్తి విశ్రాంతిలో ఉన్నాడు, నేను వెళ్ళి అతన్ని సంహరిస్తానని చెప్పేసి తాను వెళ్ళి అతని పైనకు సంహారానికి వెళ్ళేసరికి ఆ విష్ణుమూర్తి యొక్క తేజస్సులో నుండి ఒక కన్య ఉద్భవిస్తుంది. ఆ కన్య ఉద్భవించి తనకు ఒక్క హూంకారముతోటే తను భస్మం చేసేస్తుంది, తనను సంహరిస్తుందంట. అది చూసినటువంటి విష్ణుమూర్తి మేల్కొని చూసేసరికి అక్కడ ఆ మూరాసురుడు తను చనిపోయి ఉన్నది చూసి, మరి ఎలా చనిపోయాడు అంటే తను చెప్తుంది, నేనే సంహరించాను, మీ శక్తిలో నుంచి ఉద్భవించిన దానని నేను అంటే, అప్పుడు ఏకాదశి రోజు కాబట్టి నిన్ను ఏకాదశి అని పిలుస్తారు అని చెప్పేసి ఆ స్వామివారు వరం ఇస్తారు. నీకేం వరం కావాలన్నా కోరుకో అని అంటే, నేను ఎప్పటికీ మీకు దగ్గరగా ఉండే విధంగా, అలాగే ఈ ఏకాదశి రోజు ఎవరైనా ఉపవాసం ఉన్న వారికి కోరిన కోరికలు తీరే విధంగా మాకు ఆశీర్వదించండి అంటే, అందుకనే ఏకాదశి అంటే తన పేరు, ఏకాదశిగా వ్రతంగా ప్రారంభమైంది. అలాగే ఏకాదశి రోజు ఏదైతే ఉందో ఆ స్వామివారికి దగ్గరగా ఉపవాసం అంటే ఆ స్వామివారికి దగ్గరగా ఉండాలి అనే విధంగా, అలాగే ఆ ఎవరైతే చనిపోయిన రాక్షసులు ఎవరైతే ఉన్నారో, మరి స్వామి మరి పాపభీతి పెరిగిపోతుంది కదా అని అంటే, ఎవరైతే ఆ రోజు ధాన్యాన్ని స్వీకరిస్తారో ఆ ధాన్యంలో నువ్వు ఉండువుగాక, ఆ ధాన్యంలో నువ్వు ఉండువుగాక. ఆ ధాన్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి పాపం అలాగే పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏకాదశి రోజు ధాన్యాన్ని స్వీకరించకూడదు అని చెప్తారు. అందుకని ఆ రోజు ధాన్యాన్ని ఎవరు తీసుకోకుండా ఉంటారో వారికి ఏకాదశి అనుగ్రహము, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే ధాన్యాన్ని స్వీకరిస్తారో వారికి ఆ యొక్క పాపభీతి అనేది పెరుగుతూ ఉంటుందని చెప్తారు. అందుకని ఆ రోజు ధాన్యానికి సంబంధించినవి తీసుకోకూడదు ముఖ్యంగా. ఇంకా మనం చెప్పుకుంటాం కదమ్మా, ఇంకా వీరు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు కానీ లేదా చిన్న పిల్లలు కానీ వాళ్ళకి తప్పదు అన్న వారికి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టి అది తినిపించాలి, కొద్దిగా దోష నివారణ. కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు స్వామివారికి ఆరాధన చేసి ఆ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని తినిపించాలి, కొద్దిగా దోష నివారణ ఉంటుంది. ఇది మంచి సదావకాశం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించాల్సిందే. ఈ ఏకాదశి వ్రతం మహత్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పాటించవచ్చు, ఏ కుల మత వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు పాటించవచ్చు. చాలా చక్కగా సందేహాలు కూడా నివృత్తి చేశారు గురుగారు. ఏకాదశి అంటే కేవలం మేము ఇప్పటి వరకు జరుపుకునేది ఆ రోజు వరకు మాత్రమే, కానీ అలా కాదు, నియమాలు ఎలా ఉంటాయి, ఆహారంగా ఏవి తీసుకోవచ్చు, ఎటువంటి దైవనామస్మరణ చేయాలి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.